అందరికీ నమస్కారములు. కాశీక్షేత్రం లాగానే ఒక అద్భుతమైన దివ్య అనుభూతినిచ్చే క్షేత్రం మన బలభద్రపురంలోనే ఉంది. అదే శ్రీ 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 భూగర్భ వారాహి అమ్మవారి ఆలయం. ఆ ఆలయము విశేషము తెలుసుకుందాము. నేలమానిగలోకి మెట్లు దిగి వెళ్తుంటే ఆ చీకటి మార్గంలో వెలుగుల మధ్య కొలువై ఉన్న ఆ వారాహి మాతను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. ప్రతి శుక్రవారం ఇక్కడ విశేష కుంకుమ పూజలు, అలాగే పంచమి తిథి నాడు అమ్మవారి ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి. మీకు అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఉందా? అయితే తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలోని ఈ ఆలయంను తప్పకుండా సందర్శించండి. ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, మనం నేలమానిగలకు మెట్లు దిగి ఒక గుహలాంటి మార్గంలో ప్రయాణించాలి. లోపలికి వెళ్తుంటే వచ్చే ఆ చల్లటి గాలి, ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. విఘ్నేశ్వరుడు దర్శనం. గుహ లోపలికి ప్రవేశించగానే ముందుగా రాతి గోడల మధ్య కొలువైన విఘ్న నివారకుడు ఆ సిద్ధి వినాయకుడు భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపం. ఇక గుహ లోపల ఉగ్రరూపిణి, సకల జనాకర్షిణి అయిన ఆ వారాహి మాత అద్భుతమైన దివ్య మంగళ స్వరూపంలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారిని ఇలా అలంకార రూపంలో చూడటం మన పూర్వజన్మ సుకృతం. భూగర్భంలో కొలువైన వారాహిదేవి స్వయంభూవుగా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ఎంతో తేజస్సుతో దర్శనమిస్తుంది. ఆ తల్లి ముఖవచ్చస్తూ చూస్తేనే మన సకల బాధలు తొలగిపోతాయి. ఓం వారాహిదేవ్యే నమః. 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 ఆలయ మండపంలో పూజలు చేస్తున్న అర్చకులు ఇటీవలే మార్చి 2026లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ప్రతి శుక్రవారం ఇక్కడ విశేష కుంకుమ పూజలు, అలాగే ప్రతి పంచమి తిథి రోజున అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం భక్తులకు ఎంతో హాయినిస్తుంది.
ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. జూలై 15 నుండి జూలై 23 వరకు వారాహీదేవి ఆషాఢ నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. విశేష కుంకుమ పూజలు, అలాగే ప్రతి పంచమ తిథి రోజున అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష అర్చనలు జరుపబడతాయి. భూగర్భ మార్గం గుండా మనం మెట్లు దిగి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తున్న కొద్దీ భక్తిభావం రెట్టింపు అవుతుంది. ఆ తల్లి ముఖవచ్చి చూస్తేనే మన సకల బాధలు తొలగిపోతాయి. ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి సమయాలు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 8 గంటల వరకు భక్తులకు అనుమతి ఉంటుంది. మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. మీరు తప్పకుండా ఈ భూగర్భ వారాహి అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం వారాహీదేవి నమః.